పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృతయుగమున రమాహృదయాంతరంగుడౌ లక్ష్మీ నృసింహవో లక్ష్మి నిలయా. త్రేతాయుగమున సీతాత్మరాముడై జడలదాలిచి వెలుగు జానకీశా. ద్వాపరమున దివ్య తత్వముల్ బోధించు వనమాలి శ్రీకృష్ణ వాసుదేవా. కలిలోన ప్రత్యక్ష ఘనదైవమనిపించు వెంకటాద్రిని నిల్చు వెంకటేశ. యుగ యుగమునకొక రూపమునరదాల్చి భక్తగణ సేవలందెడు పరమ పురుష. విశ్వవిఖ్యాత ధీర శ్రీ వెంకటేశ. పాహి శ్రీ శ్రీనివాస మాం పాహి పాహి. ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వరుని నివాసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడే భక్త సంరక్షణార్థం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్ష దైవమై తిరుమలగిరిపై వెలిశాడు. ఈ సప్తగిరి శ్రీ మహావిష్ణువు శయనమైన ఆదిశేషుని ఆకారమని, ఏడుకొండలు ఆదిశేషుని పడగలని పురాణ ప్రశస్తి. శేషాచలముని పిలువబడే మహోన్నతమైన ఈ పర్వత పంక్తుల పాదమందున్నదే సుప్రసిద్ధమైన తిరుపతి పట్టణం. ఇది ఆంధ్రప్రదేశ్ నందలి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తాలూకాలో ఉన్నది. నిత్యం దేశదేశాల నుంచి అసంఖ్యాకమైన భక్త సమూహం వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుంటారు. ఇదే ఇటీవల దేవస్థానం వారి నిధులతో నిర్మించబడిన కొత్త రైల్వే స్టేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఇది దేవస్థానం వారి విచారణ కార్యాలయం. ఆ కనిపిస్తున్నవే ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ధర్మశాలలు. అదే అతిథి భవనం. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి. ఇది శ్రీమద్ రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి వారి ఆలయ ముఖద్వారం. శిల్పకళా వైభవం ఉట్టిపడుతున్న దశావతార దృశ్యాలు. ధ్వజస్తంభం. శ్రీ కోదండరామాలయ ముఖద్వారం. జయస్తంభం. తిరుమలకు పోయే మార్గంలో ఉన్న మనోహర జలపాతం. దీనిని కపిలేశ్వర స్వామి తీర్థం అంటారు. ఇదే తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం. ఇది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. ఈ సరోవరమందల ఒక పద్మమునందే అమ్మవారు ఉద్భవించి పద్మావతి పేరిట స్వామివారికి అర్ధాంగయిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం.
అమ్మవారి దర్శనార్థమై వేచి ఉన్న భక్త సమూహం అమ్మవారి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడానికై దేవస్థానం వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపములు. ఇదే చరిత్ర ప్రసిద్ధమైన చంద్రగిరి రాజమహల్, విజయనగర మహారాజుల ఉజ్వల వైభవానికి చిహ్నం. ఈ మహారాజులు స్వామివారికి అనేక కైంకర్యాలు కావించి తరించారు. రాజులు రాజ్యాలు అంతరించిపోయినా నేటికి దేవస్థానం వారు స్వామివారి సేవలని వైభవంగా జరిపిస్తున్నారు. ఇదే దేవస్థానం వారి కార్యాలయం. నిత్యం స్వామివారికి కైంకర్యం కావించబడే ద్రవ్యం అనేక ప్రజా సంక్షేమ కార్యాలకై వినియోగించబడుతోంది. దేవస్థానం వారు నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థలు, ధర్మ సంస్థలు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్, ఓరియంటల్ కాలేజీ, సంగీత నృత్య కళాశాల, పద్మావతి బాలికోన్నత పాఠశాల, పద్మావతి కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తదితర విద్యా సంస్థలు. స్వామివారి క్షీరాభిషేకానికి, నిత్య నైవేద్యానికి అవసరమయ్యే స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమకూర్చడం కోసం దేవస్థానం వారిచే పోషింపబడుతూ దినదినాభివృద్ధి పొందుతున్న పశు సంపద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రెస్. ఫలాహారశాల యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు, బస్సులు. ఇదే చుక్కల పర్వతం, తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం. ఆ కనిపించేదే గాలి గోపురం. దీనినే అలిపిరి గోపురం అంటారు. ఇక్కడే శ్రీ నృసింహస్వామి, శ్రీమద్ రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం. గోవిందనామ స్మరణతో సోపాన మార్గాన తిరుమలగిరి మెట్లెక్కుతున్న భక్త సందోహం. కొండపైకి వెళ్లే కార్లు ఇక్కడ సుంకం చెల్లించి వెళ్ళాలి. తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం కోసం మార్గమధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే 1944వ సంవత్సరంలో నిర్మించబడిన సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు.
ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం, సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం, యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పేష్కర్, మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలచబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీటి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షులు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశన తీర్థం. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 తీర్థాలు ఇందులో కలుస్తున్నాయి. దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జరించిన భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు.
అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏదశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, రాది బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆది మధ్యాంతరహితుడు, ఆర్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం. ఆనంద నిలయ విమానం. స్వామివారిని కొలిచి తరించిన యాదవ భక్తురాలి మండపం. ధ్వజస్తంభం. బలిపీఠం. సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం. నృసింహస్వామి. బకుళమాత. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి. సేనాధిపతి. వరదరాజస్వామి. శ్రీ రామానుజులు. సాంప్రదాయపూర్వకంగా వేకోజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు, యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాకిలి నుండి రంగవల్లిని అలంకరిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. సుప్రజారామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజా ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మానః సమస్త జగదాం మధుకైటమారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రీరజన ప్రియదానశీలే శ్రీవేంకటేశ దైతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరక్షితే వృషశైలనాథైతే దయానిధే అత్యాది సప్తనిడయస్తముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆగాజపాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పంచాననాబ్జవషణ్ముఖవాసనాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమహారాజ్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ప్రఫుల్లదరదీరుహనారికేణ భూగద్రువాదిషు మనోహర బాలికానాం ఆవాదిమందమనిలः సహ దివ్యగంధైః
शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् उन्मील्यनेत्रयुगमुक्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपादधारि भुक्त्वा दलीलमधकेलिशुकाः पठन्ति शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् तन्त्री प्रकटितमधुरस्वनजाभिपञ्च गायत्यनन्तचरितम् तव नारदोऽपि भाषा समग्रमजगत्करचारम्यम् शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् भृङ्गावलीकमकरन्दरसानुविद्धझङ्कारगीतविनदैः निर्यात्युपान्तसरतीकमनोदरेभ्यः शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् योषागणेन वरदध्रीमध्यमाने घोषालयेषुदधिमन्थनतीव्रघोषाः रोषात्कलिम् विदधतेकगुहश्च कुम्भाः शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् पत्ने समित्रसुधपत्रगतालिवर्गाः हर्तुम् श्रियम् कुवरजस्य निजाङ्गलक्ष्म्या भेदीनिनादमिव बिभ्रतितीव्रनादम् शेषाद्रिजयगणविभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्रीश्रीनिवास जगदेकदयैकसिन्धो श्रीदेवतागृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीस्वामि पुष्करनिकाप्रभनिर्मलाङ्गाः श्रेयार्चिनो हरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीजयदीलगरुडाचलवेङ्कटाद्रिनारायणाद्रिविषभाद्रिवृषाद्रिमुख्याम् आख्याम् त्वदीयवसतेरनिसम्वदन्ति श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सेवापराः शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथो भवानघनाधिनाथाः बद्धाञ्जलिप्रविलसन्निधशीर्षदेशाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भागीकृते विहगराजमृगाधिराजनागाधिराज गजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिगमर्थयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सुहृद्येन्दुमौनमुधमात्पदिकाव्यसौरिस्पर्धानुकेतुदिविडः स्वदासदासरमावधिदासदासाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् स्वत्पादधूलिभरितस्फुलितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्षनिजान्तरङ्गाः कल्पागमाकलनजाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् स्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् सृजन्तः मर्त्यामनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीभूमिनाजगदजादिगुणामृताब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधव जनार्दनचक्रपाणे श्रीवत्सचिन्नशरणागतपारिजात श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् कन्दर्पदर्पहर सुन्दर दिव्यमूर्ते कान्ताकुजाम्बुरुहकुट्मललोलदृष्टे कल्याणनिर्मलगुणाकर दिव्यकीर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् मीनाकृते कमठकोलनृसिंहवर्णिन् स्वामिन् परस्पदनबोधनरामचन्द्र शरामय सुनन्दरकल्किरूप श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भास्वा
नुदेति विहजानि धरारुहाणि सम्पूरयन्ति विनदैः कटुभो विहङ्गाः श्रीवैष्णवास्पदमर्चितमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्वरभरास्त्वमहृदयस्ते सन्दस्तनन्दनमुखास्त्वभयोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकदेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం విశ్వరూప సందర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీ దళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి తిరువారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీనిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్నే విష్ణాస్తన్నాని పశ్యతో వ్రతాని పస్పదే ఇంద్రస్య యజ్ఞస్సఖా తద్విష్ణాః పరమం వదనం వదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదదం తద్విప్రాదో విభంజమాజా విభాగం భస్మవింధతే విష్ణార్యత్పరమం పదం ஹரிஹ ஓம். சாதித்தருளாய் கரவகள் பின்சென்று காணும் சேர்ந்துள்ளோம் அறிவொன்றுமில்லாதலாய்ப்புலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ நம்பினால் உந்தன்னை திருவேரழைத்தனவும் சீரியருளாதே இறைவானீதாராய் வரை ஏலோரும்பாவாய். ஹரிஹ ஓம். బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామజాతం 34/26 తైతులాకరణం 1/11. క్రిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాజ్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామితప్రదాయ నమః. ఓం అవస్థాత్రేజంతే నమః. ఓం విశ్వతేజస్వరూపదే నమః. ఓం జ్ఞప్తయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాతాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతస్తరజగత్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజిందరేమ లోకస్యత్మారమర్తిమత్పవిత్రం జ్యోతిష్మద్భారమానం మహస్వదే అమృతస్య ధారా బహుధారోహమానం శరణం నా లోకే సుధితాం దధాతు తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరజః దివేవ చక్షురాగతం
ప్రత్యుప్రాగోవిమన్యవోజాభివాగం ధస్తవింధతే విష్మార్యత్తరవం భజం పయ్యాప్యా అనంతరాజా జగత్సోమోదిరాస్తవత్తమహద్భవతి సర్వస్యాప్తి సర్వస్తిజిత్యేవత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరి ఓం అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదితి భవంతో మహాంతో న గృహ్ణంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి శుద్ధిగా ఈ ప్రసాదాల్ని తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు ఉండరాదని
మాతల నీలాలు తీసుకొందువు. నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందువు. వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందువు. అడుగడుగునా వేదాంతమున్నది, నీ ఆరాధనలో సాధనున్నది. ఏడు కొండల శ్రీనివాస, మూడు మోతుల తిరుమలేశ. సీతాచలము నీవే దైవము, ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము. నీ దివ్య మంగళ రూపము, ఆ నిత్య దర్శన తేజము, నీ పాద పద్మయుగళము, సంసార సాగర తరణము. ఏడు కొండల శ్రీనివాస, మూడు మోతుల తిరుమలేశ. ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. ఏడు కొండల శ్రీనివాస, మూడు మోతుల తిరుమలేశ. విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు. ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూల విరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పరమ పవిత్రమైంది. వివిధ ప్రసాదములను నిర్ణీతమైన పైకిని చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్లు, వడలు, డొల్లు ప్రదక్షిణ, ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే హుండీ, భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థానం ప్రతినిధులు. భక్తులు ఆపదల్లో స్వామివారికి అనేక రకాలైన మొక్కులు మొక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం, జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. శంఖచక్ర గదాపద్మవనమాలా విభూషితాయ స్వర్ణ గరుడవాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధస్వాదశ్యాం మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస కర్మణే లక్ష్మీనారాయణ స్వరూపవరాజ భార్గవగోత్రోద్భవీం మూలప్రకృతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనాం నీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్య లావణ్యవతీం శ్రీ శ్రీనివాసవర్తమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనాం నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన రోగజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం
సమేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నయనానందకర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై. వాహన సేవను దర్శిస్తున్న భక్తులు పవిత్రపదయితి పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం. హరి ఓం. సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవిదా. స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూల విరాట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరులు సేనాధిపతి కూడా వేంచేసి ఉంటారు. పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నम् అన్నాత్ పురుషः సవ ఏద పురుషోన్నరసమయः సత్యేదమేవ శిరः అయం దక్షిణः పక్షः అయముత్తరः పక్షः అయమాత్మా ఇదం పుచ్చం వధిష్ఠా తదత్యేన శ్లోకో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మంటపంలో జరిగే ఆస్థానం. దీనిని వసంతోత్సవం అంటారు. అగ్నే ప్రధరాం ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాన్న ప్రధరాం ప్రధరాన్నాయురాయున్న ప్రధరాం ప్రధరాన్నాయు ప్రధరామితి ప్రధరాం నాయురాయుర్నో నాయు ఆయురిత్యాయు యో వైతాం బ్రహ్మో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణం చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడుకొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు
పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ ఆపద మృక్కుల సామి, నీ సన్నిధి నా సన్నిధి, నీ సన్నిధి నా సన్నిధి. కొండంత దేవుడవని కొండంత ఆశతో ఈ కొండ చేరవచ్చి తిని అండ చేసి కాపాడరా, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. అభయహస్తమున్నదట, అభయమూర్తి వీవేట, అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట, అసలు లేని వారమయ్య పెతలు బాపి కావవయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ ఆపద మృక్కుల సామి, నీ సన్నిధి నా సన్నిధి, నీ సన్నిధి నా సన్నిధి. శుక్రవారాభిషేకానికై పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, చందనము, కస్తూరి, పురుగు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. ఇవాలోకాన్ కామాన్ని కామరూప్యనుసంచరన్ ఏతత్కామకార్యం నాస్తే హా బృహా బృహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గిష్ట్వాగహృదహగ్గిష్ట్వాగహృదహగ్గిష్ట్వాగహృద్ అహమస్మి ప్రథమజాగృతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య భాయి యో మా దదాతి సైదేవ మాః అహమన్నమన్నమదంతమామి అహం విశ్వం భువనమభ్యభవాన్ సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషదే
हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजस्रजाम् चन्द्राम् हिरण्मणीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीम् స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, తదుపరి తీర్థంతో అభిషేకిస్తారు. అశ్వభూత్వాంబదభద్రాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపక్వజే శ్రీర్మాదేవీర్జుడదాం కాం సోస్మిదాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం ప్రవృత్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామినో పక్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యజసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధవిల్వః తస్య ఫలానితపసానుదంతు భాగాంతరాజాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైదిమాన్ దేవతः కీర్తిశ్చ మణినాథా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ధనుర్ధరాజై విద్మహే ధర్వవిద్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. కనుడి
కొలుందునని సిరి కొలగిన శ్రీనాథుడు వెంకటగిరి చేరినాడు చీమలు పెట్టిన పుట్టే చివరకు శ్రీపతి నెలవాయే సామాన్యుని వలె ఆకలి దప్పుల కాగలేకపోయే అరసిన బ్రహ్మ మహేశ్వరులిద్దరు ఆవుదూడలై వేళ తప్పక పుట్టను చేరి పాలు పితికి గోవు సంగతి తెలిసి కాపరి కొట్టబోయినాడు దేవదేవుడా గోవును కాచి దెబ్బలు తిన్నాడు వల్మీకము విడి వనజరాభుడు వకుల కడగు చేరి వరాహస్వామి ఆశ్రమమందున శ్రీనివాసుడాయే నిన్ను ఈ కలియుగ దైవము వెంకటరమణుని వైభవము కనుడి శిల్పములందాగాను కన్నుల విందగును కన్నుల విందగును మదపు తేనుగును శ్రీనివాసుడు తరుముతునొకనాడు వన విహారము చేసెడి పద్మావతిని వలచినాడు మనసు నెక్కిన పద్మావతియు మల్లుగొన్నదకట ఎరుకల తానిగా శ్రీనివాసుడు నగరు చేరినాడు పరమాత్ముని మీ కుమారి పద్మ వరించెనోయమ్మ తారణకింకా పెళ్లి చేయుడని తోడి చెప్పినాడు సరియని ఆకతరాలు రానికి సమ్మతించినాడు సుఖ మహర్షికి శ్రీనివాసునికి శుభలేఖను పంపే సిరిలేనందున శ్రీనివాసుడు చిల్లిగవ్వలేక కలియుగాంతమున దినము వడ్డీ కాసులనిత్తునని వలసిన ధనమును రుణముగపు వేరు వద్ద తీసుకొనెను పద్మావతి శ్రీనివాసుల పరిణయదు వల్ల సకల దేవతలు మంగళాక్షతలు చల్లిరి దీవెనగా శ్రీనివాసుడు భక్తజనులకు శ్రేయము చేకూర్చ వెంకటేశుడై సప్తగిరులపై వెలసి నిలచినాడు వెంకటేశుడై సప్తగిరులపై వెలసి నిలచినాడు శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింద వదనాంబుజవారి జాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వైఖానస ఆగమ శాస్త్రానుసారం 25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణోత్సవం జరుపుతారు. ఈ కలశాన్ని విమాన ప్రదక్షిణం కావించి యాగశాలలోనికి తీసుకువెడుతున్నారు.
स्वाहा ईं कृताय स्वाहा क्रन्दते स्वाहा अवक्रन्दते स्वाहा प्रोथते स्वाहा प्रप्रोथते स्वाहा गन्धाय स्वाहा ఋత్విక్కులచే వేదోక్తంగా హోమం జరపబడుతోంది. ఈ హోమం అహర్నిశం 5 రోజుల పాటు జరుపుతారు. స్వామివారి దివ్యశక్తి యాగార్థమై ఇక్కడ వేంచేసి ఉండడం చేత ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. विजित्यमानाय स्वाहा विजिताय स्वाहा पराजिष्यमानाय स्वाहा स्वप्यते स्वाहा स्वपते स्वाहा सुप्ताय स्वाहा प्रबोध्यते स्वाहा प्रबुध्यमानाय स्वाहा प्रबुद्धाय स्वाहा श्रुताय स्वाहा गीष्यते स्वाहा కళాకర్షణం కావించిన స్వామివారి దివ్యశక్తి యాగశాలలో వేంచేసి ఉండడం చేత స్వామివారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. అష్టబంధనం నిమిత్తం ఇంగిలీకము, పసుపు, కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆగమ శాస్త్రానుసారం ఔషధం సిద్ధం చేస్తున్నారు. अभिदेक्षवृतं यतः अधरे